We love Vedic Highway. హాయ్ హలో నమస్తే నేను మీ భూపేష్ని ఈరోజు మనం కర్ణాటకలోని నంది హిల్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వేదిక్ హైవేని ఒక 3 బ్రదర్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళు 2018లో హనీ బీ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళు ఎన్నో డిఫికల్టీస్ అన్ని కూడా ఫేస్ చేసి మార్కెటింగ్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఈ రోజు ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళి బీ కీపింగ్ అంటే ఏంది, బీ కీపింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని వెరైటీస్ ఆఫ్ హనీ ఉంటుంది, సీజనల్ హనీ అంటే ఏంది, దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, బ్రాండింగ్ ఎలా చేయాలి, దీన్ని స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమో ఇవన్నీ కూడా ఈ రోజు మనం రాజేష్ గారి మాటల్లో తెలుసుకుందాం. మేము ఫస్ట్ గుణపాటిస్ నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం. మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి చాలా స్టేట్స్ లో కూడా ఈ హనీని తయారు చేస్తా ఉన్నారు. మంచి క్వాలిటీ హనీ ఇస్తున్నారని చాలా మందితో మాట్లాడడం జరిగింది. అందుకే ఈ రోజు మీతో ఇంటర్వ్యూ చేసేదానికి వచ్చాం. థ్యాంక్ యూ అండి. ఈవెన్ దట్స్ అ ప్లెజర్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి రావడం. అండ్ వీ టేక్ దిస్ యాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మేము ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకొని చాలా మందికి హూఎవర్ డోంట్ నో అబౌట్ బీ కీపింగ్ గురించి తెలియని వాళ్ళకి దీని గురించి మేము A to Z మీ ద్వారా మేము మన జనానికి ఇవ్వాలనేది మా ఆలోచన అండి. బ్రదర్ అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, అసలు హనీ అంటే ఏంది బ్రదర్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. అసలు హనీ అంటే మీరేమనుకుంటున్నారు? నాకు ఒకసారి మీ వ్యూ ఏంటో నాకు చెప్పగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. మామూలుగా మా వ్యూ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఫారెస్ట్ లో తర్వాత ఆ బీస్ అక్కడ పెట్టి అవి కలెక్ట్ చేసుకొని వచ్చి సేల్ కలెక్ట్ చేసుకునే దాన్ని హనీ, ఇట్లా బాక్సెస్ ఇవన్నీ పెట్టి దీని నుంచి హనీ తీసి ఈ 2 టైప్స్ లో ఎక్కువ మనకి తెలిసి ఉంటుంది. జనరల్ గా అందరూ కూడా అనుకునేది హనీ బీ కీపింగ్ అంటే. యాక్చువల్లీ మీకు తెలుసో తెలీదో ఐఎమ్ నాట్ దట్ అవేర్. హనీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరల్ గా చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ అ వామిటింగ్ ఆఫ్ ఎ బీ. ఒక బీ యొక్క వామిటింగ్ ని మనం హనీగా చెప్తాం అనమాట. నార్మల్ గా ఒక హనీ బీ ఏం చేస్తుంది అని అంటే ఫ్లవర్స్ నుంచి నెక్టార్ ని కలెక్ట్ చేస్తుంది, అంటే ఒక స్వీట్ పార్టికల్. సో దాన్ని తీసుకొచ్చుకొని అది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. కన్జ్యూమ్ చేసిన తర్వాత దాని స్టమక్ లో ఫ్యూ ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆ ఫ్యూ ఎంజైమ్స్ తో మిక్స్ చేసి దెన్ దట్ బ్రింగ్స్ అవుట్, బయటికి తీసుకొచ్చి చెప్పాలి అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేసుకుంటున్నటువంటి ఒక ఫుడ్ అది. సో బయటికి తీసుకొచ్చుకొని అది దాని యొక్క సెల్ లో డ్రాప్ చేస్తుంది. సో ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ బోత్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్ అండ్ బీ ఎంజైమ్. దాన్ని మనం యాక్చువల్లీ హనీ అంటాం. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీ దగ్గర హైవ్స్ కొనుక్కుంటారు, అట్లనే ట్రైనింగ్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే దానికి మీరు ఏదన్నా దాన్ని బైబ్యాక్ చేస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మేము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా నబార్డ్ నుంచి మేము ఒక మంచి ప్రాజెక్ట్ చేసాము. ఆల్మోస్ట్ లైక్ 200 ట్రైబల్స్ కి మేము అసిస్ట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ అది. ఒక 200 ట్రైబల్స్ ని మేము దీని గురించి కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి A to Z స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ మేము A to Z వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎలా వీటిని చూసుకోవాలి, ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి అని నేర్పించాము. అండ్ స్టిల్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే హౌ ఇట్ ఈస్ గోయింగ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకున్నారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మేము బైబ్యాక్ చేస్తున్నాము. అండ్ వీ డూ ద సేమ్ థింగ్ విత్ ఎనీ ఆఫ్ ద న్యూ యంగ్ ఎంటర్ప్రినర్ యాజ్ వెల్. ఎవరైతే మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా వీ విల్ బైబ్యాక్ ఫర్ షూర్. ఏదన్నా యూనిట్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలా, వెజిటబుల్స్ ఉండాలా, లేకపోతే ఫ్రూట్ క్రాప్స్ ఉండాలా, సో ఎలాంటి క్రాప్స్ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఏంది ఒక యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేసేదానికి? గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్ గా జనరల్ ఆడియన్స్ కి తెలిసిన విషయం ఏంటంటే తేనెటీకి పువ్వులు ఉంటే సరిపోతుంది అనేది జనరల్ గా అందరికి ఉన్నటువంటి ఒక నమ్మకం. కానీ జనాలకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పువ్వుల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే వాటర్. సో ఎప్పుడు కూడా ఒక తేనెటీగా దాని సర్వైవల్ కోసం వాటర్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏ ఫ్లవర్. సో మీరు చూసారు అని అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా తేనె తోటలు ఎక్కడ దొరకట్లేదు. సిటీస్ లో ఎక్కడైనా తేనె తోట దొరుకుతుంది అని అంటే అది ఖచ్చితంగా ఒక వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఎందుకని అని అంటే అక్కడ వాటర్ సోర్స్ దగ్గరలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరైనా సరే ఎక్కడైనా ఒక హైవ్ లేదా ఇట్లాంటి హైవ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఖచ్చితంగా దానికి దగ్గరలో ఎక్కడైనా ఒక వాటర్ బాడీ చూసుకోవాలి.
చూసుకోండి. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దానికి సఫిషియంట్ ఫ్లవరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సఫిషియంట్ ఫ్లవరింగ్ లేకపోతే వాటి యొక్క సర్వైవల్ కి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అండ్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే పెస్టిసైడ్ యూసేజ్ అండి. ఎక్కడైతే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుందో అక్కడ మీరు ఖచ్చితంగా వీటి యొక్క సర్వైవల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జనరల్ గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బయట హనీ మేము ఎప్పుడు టేస్ట్ చేసినా ఒకటే కలర్ లో ఉంటుంది, ఒకటే టేస్ట్ ఉంటుంది అని. కానీ జనరల్ గా హనీ అనేది అలా ఎప్పుడు ఉండదండి. సీజన్ బేస్ చేసుకొని హనీ మారిపోతూ ఉంటుంది. ఆ ఫ్లవరింగ్ బేస్ చేసుకొని ఒక్కొక్క హనీ ఒక్కొక్క టేస్ట్ లో ఉంటుంది. దాని ఏజ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని కూడా దాని కలర్ కానివ్వండి, టేస్ట్ కానీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ టెక్స్చర్ కూడా ఒక ఫ్లవరింగ్ నుంచి వచ్చే హనీకి ఇంకొక ఫ్లవరింగ్ నుంచి వచ్చే హనీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ఇక్కడ ఏం చేస్తాము అంటే మాకు వన్స్ హనీ వచ్చాక ఎవ్రీ 45 to 50 డేస్ కి ఒకసారి ఇక్కడ లైవ్ హనీ ఇచ్చేస్తాము. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాలో వేదిక్ హైవరీ పేజ్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. 1 వీక్ బిఫోరే అక్కడ నోటిఫై చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ రోజు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి లైవ్ లో హనీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. బ్రదర్, ఇప్పుడు మీరు ఆన్లైన్ లో సేల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఏ ఎక్కువ డిమాండ్ ఉంటాయి బ్రదర్? సో డిమాండ్ అనేది సపరేట్ ఏమి ఉండదండి. లైక్ ఆ ప్రోడక్ట్ యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పే విధానాన్ని బట్టి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు చెప్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా, మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సీజన్ లో మన దగ్గర ఒక 2-3 వెరైటీస్, మేబీ ఒక నెక్స్ట్ 2 months తర్వాత 3 months తర్వాత సీజన్ బేస్ చేసుకొని ఆ యొక్క డిఫరెంట్ ఈ ఆల్రెడీ పాత వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవి దొరకవు. సో నెక్స్ట్ సీజన్ లో వచ్చేటువంటి ఆ హనీ మాత్రమే దొరకవు. మేము ఇప్పుడు చెప్పినటువంటి ఆ మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ హనీ ఆల్ త్రూ అవుట్ ది ఇయర్ ఖచ్చితంగా దొరికే పరిస్థితిలో మేమైతే సీజన్ బట్టి మీకు హనీ ఉంటది. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని బాక్సెస్ అన్ని పెట్టారు కదా, మీకు ఇది త్రూ అవుట్ ది సీజన్ హనీ ఉంటుందా ఎక్కువ, లేకపోతే పర్టికులర్ గా ఏదైనా సీజన్ ఉంటుందా? మంచి ప్రశ్న అండి. నార్మల్గా ఇందాక మీరు అడిగారు లైక్ బీస్ వాటి యొక్క సర్వైవల్ కి ఏంటి ఫ్లవరింగ్ ఇవన్నీ అడిగారు కదా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను ఖచ్చితంగా యాడ్ చేయాలి. అదేంటి అని అంటే సీజన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హనీ కలెక్షన్ లో. ఓకే, మీరు ఓవరాల్ గా మీరు గమనించినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ ఒక 12 months పీరియడ్ లో మీరు ఎక్కడైతే మీరు మీ హైవ్స్ ని ప్లేస్ చేస్తారో ఖచ్చితంగా ఒక 2-3 నెలలు డ్రాట్ సీజన్ ఉంటుంది. దాన్ని మేము మా భాషలో డెడ్ సీజన్ అంటాం అన్నమాట. సో ఆ పర్టికులర్ సీజన్ లో మనకి ఎటువంటి హనీ అనేది కలెక్షన్ ఉండదు. ఆ టైంలో ఖచ్చితంగా మనం బీజ్ ని మైగ్రేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. సో మైగ్రేట్ చేసుకోగలిగితేనే వాటి యొక్క సర్వైవల్ ని మేము నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతాం. బ్రదర్, మెయిన్ ఏ ఫ్రూట్స్ నుంచి కానీ, వెజిటబుల్స్ నుంచి కానీ, ఫ్లవర్స్ నుంచి కానీ ఎక్కువ హనీ అనేది తీయగలుగుతాం? ఇట్లా నేను సపరేట్ గా నేనైతే ఐడెంటిఫై చేయలేదు, చెప్పలేను కూడా. మీకు తెలియదు గడ్డి నుంచి కూడా, గడ్డి పువ్వుల నుంచి కూడా తేనె కలెక్ట్ అవుతుంది, రైట్? కానీ దెర్ ఆర్ సమ్ ఫ్రూట్స్ విచ్ కాంట్ హనీ ప్రొడ్యూస్ చేయలేటువంటి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ఒకటి మ్యాంగో ఫామ్, ఒకటి 2 కోకోనట్. సో వీటిలో ఏంటి అని అంటే హనీకి సంబంధించి కావాల్సినటువంటి ఆ నెక్టార్ సరిగ్గా ఉండదు, కానీ కావాల్సినంత పోలన్ అయితే దొరుకుతుంది. వీటిలో ఎక్కువ దొరుకుతుంది తక్కువ దొరుకుతుంది అనేది దాని యొక్క డెన్సిటీని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ ఫ్లవరింగ్ ఏరియా ఉంటుందో అక్కడ మనం బీస్ ని పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ హనీ మనకి దొరుకుతుంది. ఎన్ని వెరైటీస్ ఉంటాయి బ్రదర్ మొత్తం ఈ హనీలో? గుడ్ అండి. యాక్చువల్లీ ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చు. ఆల్ ఓవర్ ద వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఆర్ 300 వెరైటీస్ ఆఫ్ హనీ అండి. అండ్ మన ఇండియాలో దగ్గర ఒక 50 వెరైటీస్ ఆఫ్ హనీ దొరుకుతుంది. వీటిలో ఫేమస్ అని అంటే మన సర్కిల్లో చూసుకుంటే మేము నైజర్ హనీ కలెక్ట్ చేస్తాము, జామున్ ఫారెస్ట్ హనీ కలెక్ట్ చేస్తాము, మనకి ఇక్కడ నంది హిల్స్ లో యూకలిప్టస్ హనీ కలెక్ట్ చేస్తాము, రైట్? ఇలాగా దాని యొక్క వెజిటేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి పంటల్ని బేస్ చేసుకొని దాని యొక్క ఇదిని మేము డిఫైన్ చేస్తాం. వరల్డ్ ఫేమస్ హనీ వచ్చేసి యాజ్ పర్ మై నాలెడ్జ్ న్యూజిలాండ్ నుంచి మనుకా హనీ చాలా ఫేమస్ అండి. బ్రదర్, ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్ కదా, ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని బిజినెస్ లో బాగా డిఫికల్ట్ అయింది మార్కెటింగ్. మీరు ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తున్నారు? ఎస్పెషల్లీ ఈ బీ కీపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని సేల్ చేసేదానికి ప్లేస్ ఇంపార్టెంటా, వెదర్ ఇంపార్టెంటా, లేకపోతే ఇది ఎలాంటి హ్యాపెనింగ్ ప్లేసెస్ లో పెట్టాలా, అంటే డైరెక్ట్ గా సేల్స్ చేసుకునే దానికి ఎలాంటి ప్లేసెస్ ఇంపార్టెంట్ బ్రదర్? మార్కెటింగ్ పర్స్పెక్టివ్ లో మేము ఫాలో అయినటువంటి రూల్స్ ఏంటి అని అంటే, ఒకటి మంచి క్రౌడెడ్ ఏరియా ఉండాలి, 2 ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటే వచ్చిన క్రౌడ్ వచ్చి నిలబడి ఉండేలాగా, ఒకటి 2 కొంచెం టైం స్పెండ్ చేయగలిగే కస్టమర్స్ తో కనుక మనం స్పెండ్ చేయగలిగితే అండ్ మనం ఒక జెన్యూన్ ప్రోడక్ట్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా చెప్తున్నానండి జనాలకి హనీ బీస్ గురించి కానివ్వండి, హనీ గురించి కానివ్వండి చాలా విషయాలు తెలియదు. సో ఎవరైతే కొంచెం క్వాలిటీ కస్టమర్స్ హూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ వచ్చారు అని అంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా మీ యొక్క మార్కెటింగ్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా బ్రదర్ మీరు ఎలా ఉంటుంది అంటే B2B చేస్తారా, B2C చేస్తారా, ఆన్లైన్ లో చేస్తారా, ఎలా ఉంటాయి సేల్స్ ఎలా? సో మేము యాజ్ ఆఫ్ నవ్ వి ఆర్ డైరెక్ట్లీ గివింగ్ అవర్ ప్రోడక్ట్ టు ద ఎండ్ కస్టమర్. ఇది ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ నుంచి హార్వెస్ట్ చేసినటువంటి హనీ అండి. మీరు ఇందులో చూసారంటే ఆల్మోస్ట్ లైక్ వ్యాక్స్ పార్టికల్స్ అన్ని ఇందులో ఉంటాయి అండ్ సమ్ బీస్ కూడా ఉండొచ్చు. సో మీరు వీటిని ఫిల్టర్ చేయాలి అంటే నార్మల్ గా మీరు ఏమి ప్రొసీజర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక 2 రోజులు
గంటలు ఎండలో పెట్టారు అని అంటే ఆ ఇంప్యూరిటీస్ అన్ని పైకి వచ్చేస్తాయి. అవి మీరు స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ స్కిమ్ ఆఫ్ చేసి ఇక మీరు రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి, న్యూగా బీ కీపింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అసలు ఎన్ని బాక్సెస్ తో స్టార్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, ట్రైనింగ్ ఎంత టైం అవసరం? నేనైతేనండి ఖచ్చితంగా నేను ఒకటే విషయం చెప్తాను, డబ్బులు ఎవరైనా ఒకటే. సో మంచిగా ఒక బాక్స్ తీసుకెళ్ళండి, దానికి కావాల్సినటువంటి నెసెసరీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర తీసుకోండి. అంటే ఆ బాక్స్ మీరు పెట్టినప్పుడు ఎలాంటి నెసెసరీ యాక్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి సేఫ్టీస్ యూస్ చేయాలి, ఇవన్నీ మీరు కనుక మా దగ్గర నుంచి తెలుసుకోగలిగితే మీరు ఒక బాక్స్ తో ట్రై చేయండి. అండ్ దాని యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూసుకొని బాగుంది అని అంటే దెన్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ వన్. అంతేగాని కళ్ళు మూసుకొని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకొని పోగొట్టుకునే ఇదైతే వద్దు. దయచేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఒక బాక్స్ తీసుకెళ్ళండి, నేర్చుకోండి, దాని ప్రోగ్రెస్ చూసుకోండి, దాని తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. బ్రదర్, మీరు ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వర్క్ షాప్స్ కానీ కండక్ట్ చేస్తుంటారు? ట్రైనింగ్స్ లో ఎలాంటి మాడ్యూల్స్ కానీ అసలు ఏం చెప్తారు ట్రైనింగ్స్ లో? యాజ్ ఆఫ్ నవ్ మేమైతే మీతో ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు ఫ్యూ స్కూల్స్ అండ్ ఓన్లీ సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ వరకే మేమైతే ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ మేమైతే లుకింగ్ ఫార్వర్డ్ ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ చూపించడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఖచ్చితంగా మేము దీని గురించి A to Z మేము దీని గురించి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మా ఆలోచన అండి. We are ready to go with any sort of exhibitions or any sort of training programs. నేను చెప్తున్నాను, ఇది మీరు ఒక బిజినెస్ పర్స్పెక్టివ్ గానే కాకుండా నేచర్ కి మీరు నిజంగా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నవ్ ఆల్మోస్ట్ బీస్ యొక్క సర్వైవల్, అంటే బీస్ భూమి మీద బతికేటువంటి ఒక విధానం స్లోగా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ పెస్టిసైడ్ యూసేజ్. ఇప్పుడు చూసారంటే ఒక చెట్టు మనం వేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మందేవాడు. సో ఇప్పుడు అలాంటి ఒక చెట్టు దగ్గరికి బీ అనేది న్యాచురల్ గా వచ్చిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఆ పెస్టిసైడ్ యొక్క పవర్ వల్ల బీస్ యొక్క సర్వైవల్ తగ్గిపోతుంది. సో కాబట్టి బీస్ ని పెంచడం, భూమిని కాపాడడం ఇది ఒక మంచి ఆస్పెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఏ బిజినెస్ అయినా మనం సర్వైవ్ అవ్వాలంటే అసలు ఒక మినిమం ఒక 30,000 కానీ ఒక 50,000 కానీ అట్లా మంత్లీ అర్నింగ్ అనేది దీంట్లో తీయొచ్చా? ఖచ్చితంగా తీయొచ్చు. నేను ఇన్వెస్ట్మెంట్ గురించి నేను అసలు ఇక్కడ మాట్లాడనండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ క్వాలిటీ టైం మీరు ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక బాక్స్ మీరు ఇంటికి తీసుకెళ్లారు అని అంటే మీరు పెంచాలి అనే ఒక ఉద్దేశంతో మీరు మీ బాక్స్ ఒక ఫామ్ లోకి తీసుకెళ్లారు. ఖచ్చితంగా మీ ఫామ్ లో మీరు ఒక చంటి పిల్లాన్ని పెట్టుకున్నట్టే యూ షుడ్ కంటిన్యూస్లీ మానిటర్. సో బీస్ ని ఖచ్చితంగా మీరు డే టు డే మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వాటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఈ యొక్క టైం స్పెండింగ్ ని కనుక మీరు బీస్ తో కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి.